అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే మేము వేలాల గట్టుమల్లన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మా ఇంటి దగ్గర నుంచి ఎలా వెళ్తున్నాము ఏంటి అండ్ ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటి, టెంపుల్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో డిస్కస్ చేసుకుందాము. అండ్ మన ఛానల్కి మీరు కనుక ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి. సో దానివల్ల ఏంటంటే నేను ఏ వ్లాగ్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మీరు హ్యాపీగా చూసేయచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? యాక్చువల్గా మాది కరీంనగర్. సో కరీంనగర్ నుంచి వేలాలకు డైరెక్ట్గా బస్సెస్ అయితే లేవు. ఒకటి మంచిర్యాల లేదా మంతని ఆర్ గోదావరి కని, ఈ ప్లేసెస్ నుంచి అయితే మనకు స్పెషల్ బస్సెస్ అయితే డైరెక్ట్ వేలాలకి అరేంజ్ చేశారనమాట. సో మేము గోదావరి కని బస్ అయితే ఎక్కామన్నమాట కరీంనగర్లో. అక్కడ నుంచి గోదావరి కని బస్ స్టాప్లోనే మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. వేలాల కోసం స్పెషల్ బస్సెస్ అయితే అరేంజ్ చేశారనమాట. ఇంకా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు, బట్ ఓన్లీ మంచిర్యాల వరకే ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ వేలాల బస్కే వెళ్ళాలన్నమాట. మేము ట్రైన్ జర్నీకే వెళ్దాం అనుకున్నాము. ఎందుకు అంటే చిన్నపిల్లలు ఉన్నారు అండ్ కొంచెం టైం సేవ్ అవుతుంది. ఎండ కాక ముందుకే వెళ్తే మనకి దర్శనం అన్నది తొందరగా జరుగుతుంది. బికాజ్ చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ. ఈ 2 days 3 days అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. మనకి దర్శనం కావాలన్నా కూడా ఒక హార్డ్లీ 4 to 5 hours అయితే పడుతుందన్నమాట. అందుకోసమని ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామని అయితే ప్లాన్ ఉండే, బట్ మాకు ట్రైన్ మిస్ అవుతుందని అనిపించింది. ఎందుకంటే మా దగ్గర బస్సెస్ అన్నవి ఒకే బస్సు వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ బస్సెస్ అయితే రాలేదు. సో మేము అప్పటిదప్పుడు డిసైడ్ అయిపోయి బస్కే వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయిపోయామన్నమాట. అక్కడ నుంచి గోదావరికని బస్ ఎక్కి అక్కడ నుంచి వేలాల బస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మంచిగా టైంకి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మీరు చూస్తుంది రామగుండం. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. అండ్ ఈ సర్కిల్ నుంచి కమాన్ లోపలికి వెళ్తే మనకి గోదావరి కని రూట్కి అయితే వెళ్ళిపోతాం మనము. ఇక్కడ మళ్ళీ మనం బస్ అయితే చేంజ్ అవుతాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇది 3rd టైం నేను వెళ్ళడం. అంతకుముందు వెళ్ళుంటాము, బట్ నాకు అంత ఐడియా లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఇది 3rd టైం అనమాట. పెళ్ళి కాకముందుకు ఒకసారి వెళ్ళాము అండ్ పెళ్ళైన తర్వాత ఇది 2nd టైం అనమాట. నేను మా పెద్దోడి కోసం ఒకసారి అండ్ ఇప్పుడు చిన్నోడి కోసం ఒకసారి అయితే వెళ్తున్నాం అనమాట. సో 5 years బ్యాక్ పెద్దోడి కోసము మొక్కుండే అనమాట, వెంట్రుకలు ఇస్తామని అయితే మొక్కుండే అనమాట. సో దానికోసం వెళ్ళాము. ఇప్పుడు కూడా సేమ్ పెద్దోడికి ఎలా మొక్కుకున్నామో చిన్నోడి కూడా అలాగే మొక్కుకున్నాం అనమాట. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం మేము. ఈ గట్టుమల్లన్న స్వామి గుడి వచ్చేసి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో అయితే ఉంటుంది. సో ఆ చుట్టుపక్కల మనకి మంచిర్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. మేము 6 o'clockకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మేము టెంపుల్కి రీచ్ అయ్యే వరకు 9 అయిందనమాట. అండ్ ఇంట్లో నుంచి అయితే మేము 5 o'clockకి బయలుదేరామన్నమాట. సో ఎగ్జాక్ట్లీ 3 hours అయితే జర్నీ కంపల్సరీగా ఉంటుంది కరీంనగర్ నుంచి అయితే. ఇంకా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక మెయిన్ మ్యాటర్లోకి వచ్చేసి ఈ టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకునే కన్నా ముందు మనం ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అన్నది కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ 2 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఒకటి రైట్ సైడ్లో ఉంటుంది అండ్ ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. 2 కమాన్లు అయితే ఉంటాయి. ఒకటి గుట్టపైన గట్టుమల్లన్న స్వామి అయితే, ఇంకొకటి విలేజ్లో ఉన్న మల్లికార్జున స్వామి మల్లన్న స్వామి అన్నమాట. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ గట్టుమల్లన్న స్వామికి ఓన్లీ శివరాత్రి టైంలోనే జాతర అనేది జరుగుతుంది. ఈ 10 to 15 days అయితే చాలా మంది వస్తుంటారు. కొన్ని లక్షల మంది వస్తుంటారు. వచ్చే జనాలు వస్తూ ఉంటారు, పోతే జనాలు పోతుంటారు. గంగకు వెళ్ళి స్నానం చేసే వాళ్ళు చేస్తుంటారు, దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం, పట్నాలు వేసే వాళ్ళు పట్నాలు, బోనం చెల్లించే వాళ్ళు బోనాలు. ఫుల్ రష్ ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ కాలు పెట్టే సందు అయితే ఉండదన్నమాట. మేము ఇది 3rd టైం వెళ్ళడము. ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుల్ రష్ అయితే ఉంటుంది ఇక్కడ. ఓన్లీ శివరాత్రి టైంలోనే జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల జనాలంతా కూడా వస్తుంటారు. అంత ప్రత్యేకత ఉంది ఈ దేవుడికైతే. ఉపవాసం ఉండి 5 kilometers నడవాలి మనము. 2 kilometers ఏంటంటే గుట్టపైకి ఉంటుంది, ఇంకా 3 kilometers దాకా ఏమో గంగ దగ్గరికి ఉంటుంది. సో 2 కమాన్లు అన్నాను కదా. సో రైట్ సైడ్ కమాన్కి వెళ్తే మనకి ఊర్లో ఉన్న టెంపుల్ ఇంకా గంగా నది అయితే ఉంటుందన్నమాట. గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి 3 kilometers నడుచుకుంటూ వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న కమాన్కి వెళ్తే అక్కడ 2 kilometers దాకా అయితే నడవాలన్నమాట. ఆ తర్వాత గుట్ట ఎక్కాలి మనము. సో గుట్ట ఎక్కడం కూడా అంత ఈజీ కాదండి, చాలా పైకి ఉంటుందన్నమాట. 3 గుట్టలు ఎక్కాలి. 3 గుట్టల్లో వెలిసిండనమాట ఆ దేవుడైతే.
ఇంకా జాగారానికి కావాల్సిన సామాను, ఇంకా బోనాలకు కావాల్సిన సామాను, వాళ్ళ బట్టలు, స్నానాలకు ఇవన్నీ కూడా పెద్ద హెవీ లగేజే ఉంటుంది. అవన్నీ తీసుకొని గుట్టపైకి ఎక్కుతారనమాట. సో చూడండి, మీరు ఉపవాసం ఉండి ఇంత స్ట్రెయిన్ కాకుండా వెళ్తున్నారంటే ఇంకా దేవుడి మహిమే అని అనుకుంటాను నేనైతే. ఇక ఈ టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే 3 స్టోరీస్ అయితే తెలుసు. అదేంటంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, 200 ఏళ్ల క్రితం అయితే ఒక పుల్లయ్య అనే పశువుల కాపరి అయితే ఉండేవారంట. ఆయన పశువులను మేపడానికి ఈ గుట్టపైకి వెళ్తే మల్లికార్జున స్వామి స్వయంగా ఆయనతో మాట్లాడేవాళ్ళని, ఆయనతో ఆటలాడేవాళ్ళని అయితే చెప్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ పుల్లయ్య అనే వ్యక్తి కనబడకుండా మాయమైపోయాడని అయితే చెప్తుంటారు. ఆ తర్వాత గ్రామస్తులు వెతకగా దేవుడే స్వయంగా పుల్లయ్య నా దగ్గరే క్షేమంగా ఉన్నాడని అయితే చెప్పారనేది కథనంలో ఉంటుందన్నమాట. ఇంకొక స్టోరీ ఏంటంటే, పాండవులు వనవాసం చేసే టైంలో ఇక్కడికి వచ్చి సేదతీరారని అయితే చెప్తుంటారు. అయితే అక్కడ ఒక ముసలావిడ శ్రీశైలంకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందామని అయితే గంగలో స్నానం చేసి వెళ్తుండగా ఈ పాండవులు ఏం ఏం చేశారంటే, ఇక్కడే శివలింగాన్ని మేము పూజ చేసుకుంటున్నాము, మల్లికార్జున స్వామి ఆయనే శివయ్య కూడా ఇక్కడే పూజ చేసుకోమని అయితే ఆమెతో చెప్తారనమాట. ఆమె పేరు వేలావతి. సో వేలాల అన్న పేరు అయితే ఆ రకంగా అయితే వచ్చిందని అయితే ఒక స్టోరీ చెప్తుంటారు. అలాగే గుట్టపైన భీముని పాదము, లక్ష్మమ్మ వారి కొలను ఇవన్నీ కూడా ఉంటాయని అయితే చెప్తుంటారనమాట. అవన్నీ అయితే మేము చూడలేదు పైకి వెళ్ళి, ఎందుకంటే పిల్లలు ఇంకా చిన్న పిల్లలు కదా, అది సన్నగా ఒక్కరే వెళ్ళే దారి ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దామని అయితే అనుకున్నాం మేము. అంతకన్నా ముందు ఇంకొక స్టోరీ కూడా ఉందని చెప్తుంటారు. ఏంటంటే స్వయంభూగా వెలిసిన స్వామి కదా, స్వయంభూగా ఎలా వెలిసారు అంటే శివయ్యతో గొడవ పడి ఏంటంటే 3 అడుగుల్లోనే ఈ స్వామి ఇక్కడికి గుట్టలోకి వచ్చి అయితే దాచుకున్నారని అయితే చెప్తుంటారు. మరి అది మనకి పెద్దవాళ్ళు చెప్తుంటారనమాట. 3 అడుగుల్లోనే వచ్చి ఇక్కడ వెలిసాడు స్వామి అని అయితే చెప్తుంటారు. ఆ శివయ్య దగ్గర నుంచి సగం చిప్ప అన్నది విరుచుకొని వచ్చి ఇక్కడ దేవుడైతే వెలిసారని అయితే చెప్తుంటారనమాట. అందుకే జాగారము కూడా ఇక్కడ చేస్తుంటారు. ఈ గుట్టపైన జాగర దీపం కూడా వెలిగిస్తుంటారనమాట. శివరాత్రికి శివాలయంలోనే కాకుండా ఇలా గట్టుమల్లన్న స్వామి దగ్గర కూడా ఇలా జాగర దీపం వెలిగించడానికి ఇది కూడా ఒక స్టోరీ అని అయితే చెప్తుంటారనమాట. చాలా మహిమగల దేవుడు, కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు. అందుకే ఇంత కష్టమైనా కూడా భక్తులు ఇంతమంది వచ్చి ఇన్ని కిలోమీటర్స్ నడిచి దేవుణ్ణి దర్శనం చేసుకొని కోరికలు కోరుకొని అయితే వెళ్తుంటారు. ఈ గుట్ట పైన ఇంకో ప్రత్యేకమైన ప్లేస్ ఏంటంటే కచ్చిరి బొట్ల బండ అని కూడా అంటుంటారు. ఇక్కడ దేవుడు పూజలు అందుకోవడానికి కిందికి దిగొచ్చి ఇక్కడ నిల్చొని చూస్తుంటాడు అని అయితే ఒక కథనం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ దేవుడు వాళ్ళ పూజారుల కోసం మొదటి పూజ చేసే పూజారులు అయితే వాళ్ళ వంశ పారపర్యంగా చేస్తూ ఉంటారంట. వాళ్ళ కోసం అయితే దేవుడే ఈ కచ్చిరి బండ దగ్గరకు వచ్చి వాళ్ళ కోసం ఎదురు చూస్తాడని అయితే ఒక స్టోరీ అయితే ఉందన్నమాట. సో ఇవి నాకు తెలిసిన స్టోరీస్. ఇందులో మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా మీకు ఏమైనా వేరే స్టోరీస్ తెలుసా అన్నదైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే గంగలో స్నానం చేసి మళ్ళీ గుట్టపైకి అయితే వచ్చామన్నమాట. గుట్టపైకి రావడానికి ఆటోస్ కూడా ఉంటాయి, కమాన్ దగ్గర నుంచి నడుచుకుంటూ కూడా రావచ్చు. అండ్ మేమైతే ఆటోలో వచ్చామన్నమాట. చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేసి అయితే మేము ఆటోలో అయితే వచ్చాము. ఇంకా గుట్టపైకి అయితే నడుచుకుంటూనే వెళ్ళాలి, ఎందుకంటే పైకి ఆటోస్ అనేవి వెళ్ళవన్నమాట. సో పైకి ఎక్కి వచ్చాము. ఇంకా దేవుడి దర్శనం కోసం ఒక ప్లేస్ అయితే చూసుకోవాలి మనము, మన సామాన్లన్నీ పెట్టుకొని అక్కడే జాగారం చేయడానికి అయితే ఒక ప్లేస్ అయితే చూసి పెట్టుకొని ఇంకా మేము దర్శనానికి అయితే వచ్చామన్నమాట. దర్శనానికి వచ్చే వరకు 12 అయింది మాకు. 12 నుంచి 3 o'clock వరకు అయితే దర్శనం చేసుకోవడానికి లైన్లోనే ఉన్నామన్నమాట. అంత టైం అయితే పట్టింది. చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారో. ఈ రేంజ్లోనే మళ్ళీ నైట్లో కూడా ఉన్నారు. నైట్లో కూడా ఒకసారి వచ్చి వెళ్ళి చూసామన్నమాట మేము. నైట్లో కూడా ఇదే రేంజ్లో అయితే జనాలు ఉన్నారనమాట. ఏ టైంలో చూసినా కానీ అంతే, వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు బస్సులో వెళ్తున్నా కూడా జనాలే. అండ్ ఇంకా గంగ దగ్గర స్నానం చేయడానికి వెళ్తున్నా కూడా అక్కడ కూడా జనాలే. మళ్ళీ రిటర్న్ గుట్టెక్కేటప్పుడు జనాలే, దర్శనం చేసుకునేటప్పుడు జనాలే.
మళ్ళీ కిందికి దిగేటప్పుడు జనాలే, మళ్ళీ అక్కడ పట్నాలు వేసేటప్పుడు జనాలే, ఫుల్ రష్ అనమాట. ఎక్కడ చూసినా కానీ ఏ చేసినా కానీ అక్కడ ఫుల్ రషే ఉంటుంది. అంతమంది వస్తారన్నమాట ఈ జాతరకైతే. ఇంకా మొక్క అయితే కంప్లీట్ అయిపోయింది. మా చిన్నోడికి గుండె అయితే చేయించామన్నమాట. ఫుల్ ఏడ్చిండు, పడుకున్నాడు. యాక్చువల్గా అయితే పడుకున్నాడు కాబట్టి చల్లగా వాటర్ అయితే చల్లుతారు కదా గుండె చేసేటప్పుడు, దానివల్ల అయితే లేసి ఏడ్చిండు అనమాట. బట్ సక్సెస్ఫుల్గా అయితే మొక్క అయితే తీర్చుకున్నాము. ఆ తర్వాత మేము ఎక్కడైతే ప్లేస్ చూసుకొని కూర్చున్నామో అక్కడైతే మేము ఇట్లా జాగారం కోసం అంతా అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనమాట. అన్నీ తీసుకొచ్చుకున్నాము. ఇంకా గుట్ట పైన అయితే సిగ్నల్స్ అయితే ఉండవు, మనకి ఫోన్కి సిగ్నల్స్ అయితే ఉండవు. కొంచెం కిందికి దిగిన తర్వాత గంగా దగ్గరకు వచ్చే టైంలో అయితే మనకు సిగ్నల్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, మేము మంచిగా ఇంకా జాగర దీపం అయితే వెలిగించాను. నేను వెలిగించి ఇక్కడ జాగరం చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి మేము కిందికి దిగామన్నమాట. అది కూడా వ్లాగ్ మీకు నెక్స్ట్ వస్తుందన్నమాట. ఇంకా కింద టెంపుల్ ఉందని చెప్పాను కదా ఊర్లో, ఆ టెంపుల్ గురించి కూడా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను నేను. ఇంకా సొరకలో అయితే దొన ఉంటుంది. దొనలో నీళ్లు తీసుకొచ్చుకొని కొంతమంది బోనం అయితే చేస్తారనమాట. ఆ నీళ్ళు తీసుకొచ్చిన తర్వాతే బోనం చేసి చెల్లిస్తారనమాట. అట్లా కూడా ఉంటుంది కొంతమందికి. పైన ఒక బోనం చెల్లించే వాళ్ళు ఉంటారు, 2 బోనాలు చెల్లించే వాళ్ళు ఉంటారు, లేదా పట్నం వేయించే వాళ్ళు కూడా ఉంటారు. మాకైతే ఓన్లీ కింద బోనం చేసి కిందే పట్నం చెల్లిస్తామన్నమాట. ఎక్కడైతే ఊర్లో ఉందో టెంపుల్ అక్కడ చేస్తాము. ఇక్కడైతే జాగార దీపం అయితే పెట్టుకొని ఇక్కడ జాగారం అయితే చేస్తామన్నమాట మేము గుట్ట పైన. ఈ పైన బోనం చేసే వాళ్ళకైతే ఇంకా కష్టమనే చెప్పాలి. బోనం కోసము వాటర్ అయితే కింద గంగ దగ్గర నుంచి పైకి మోసుకొస్తారనమాట. మోసుకొచ్చి ఆ వాటర్ తోటే బోనం అయితే చేస్తారు. ఇంకా దొనలో వాటర్ తీసుకొచ్చుకొని అందులో కొన్ని కలిపి అప్పుడు బోనం అయితే చెల్లిస్తారంట. సో ఇలా ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట. ఎవరు స్టార్టింగ్ నుంచి ఎవరు ఎలా చేస్తున్నారో అలా చేస్తారన్నమాట. మా తెలంగాణ సైడ్ అయితే ఏ జాతరకి వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ వేములవాడ వెళ్ళి ఆ రాజన్న దర్శనం చేసుకున్న తర్వాతే మేము ఏ జాతరకన్నా వెళ్తామన్నమాట. సో నేను అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీ కనుక కంటెంట్ బాగుందని అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అని ఉంటుంది, ఆల్ అని ఆప్షన్ని క్లిక్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో హ్యాపీగా మీరు వ్లాగ్స్ అయితే చూసేయచ్చు. అండ్ మీకేమనిపించింది ఈ వ్లాగ్ చూస్తే అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకేమైనా కొత్త విషయాలు తెలుసుంటే కూడా కామెంట్ చేయండి. 5 years బ్యాక్కి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ అయితే ఉందన్నమాట టెంపుల్ దగ్గర. అన్ని లైన్స్ క్యూ కట్టడం అవి కానివ్వండి, అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి. ఇంకా వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది. బట్ గుట్ట పైన కొంచెం బాత్రూమ్స్కి వాటికి అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉందన్నమాట. ఇంకా గుట్ట కిందికి వస్తుంటే కూడా వాటర్ స్నానాల కోసం పైప్స్ పెట్టడం ఇవన్నీ కూడా బాగా అరేంజ్ చేశారనమాట. ఈసారి అయితే మంచిగా అనిపించింది. మళ్ళీ రిటర్న్ గంగకి వెళ్ళి స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. బట్ మధ్య మధ్యలో కూడా పైప్స్ అయితే పెట్టారనమాట వాటర్ కోసము. అది కూడా మంచిగా అనిపించింది అనమాట. మనకి వేములవాడలో ఎలా అయితే రూమ్స్ రెంట్కి ఇస్తారో, కొమరల్లిలో ఎలా అయితే రూమ్స్ రెంట్కి ఇస్తారో ఇక్కడ కూడా రూమ్స్ అనేవి రెంట్కి ఇస్తున్నారనమాట. అండ్ బోనం చేసుకోవడానికి ప్లేస్ కూడా కొంచెం సేపటి కోసం మనకి రెంట్కి అలా ఇస్తారన్నమాట. లేదా మనకి ఖాళీ ప్లేసెస్ కూడా ఉంటాయన్నమాట. అది మన ఇష్టం పైన ఉంటుంది. సో ఇదండి మన యాలాల గట్టుమల్లన్న స్వామి టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా విలేజ్లో ఉన్న టెంపుల్కి అయితే ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి లేచి అయితే మళ్ళీ వెళ్తామన్నమాట. సో అక్కడ ఏమేమి చేసాము ఏంటి అన్నది కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, పార్ట్ 2లో అయితే పెడతాను. అది చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్. వర్షు 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 హాయ్ చెప్పు. హాయ్. నాకు గుండె అయ్యింది చెప్పు. చెప్పు. ఇంటికి లేవు.